నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నలభై 42% బీసీ రిజర్వేషన్ కై ఆర్మూర్ బంద్ సంపూర్ణం. బీసీ జేఏసీ బంద్ కి ఆలూరు మండల బీజేపీ సంపూర్ణ మద్దతు. బోధన్ ప్రాంత ఆల్ పార్టీ బీసీలు ఒకటయ్యారు. 42% రిజర్వేషన్ కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట వ్యాప్త బంద్ లో భాగంగా బీసీ మద్దతుదారులతో కలిసి ర్యాలీగా ప్రయాణిస్తూ నినాదించారు. 42% రిజర్వేషన్ చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బోధన్ పట్టణంలోని విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంక్లు, వైన్స్ బార్లు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బోధన్ అంబేద్కర్ కూడలి వద్ద బీసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ చేతిలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోధన్ జేఏసీ కన్వీనర్ రవీందర్ యాదవ్, బీసీ వివిధ పార్టీల ముఖ్య నాయకులు, కాంగ్రెస్ బీసీ నాయకుడు, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, తెలంగాణ సామాజిక పోరాట సమితి అధ్యకులు ఉప్పు సంతోష్, బీఎస్పీ నాయకులు ఈశ్వర్, బీజేపీ నాయకులు గోపి కిషన్ మాట్లాడారు. జరిగిన తర్వాత రాష్ట్రంలో 57% బీసీలున్నారని ఒక లెక్క తెలిసిన తర్వాత ఏదైతే ప్రభుత్వము అన్ని పార్టీల ఒక నిర్ణయంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో ఒక చట్టం చేయడం జరిగింది. ఏమనంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఒకటి చట్టం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ కూడా దానికి సపోర్ట్ చేసి యునానిమస్లీ తీర్మానం చేయడం జరిగింది. అది మన ఏదైతే గవర్నర్ కు పంపిన వెంటనే ఆమోదించకుండా ఇప్పటి వరకు మనకు కాలయాపన చేయడంతో ఈ రోజు ఏదైతే GO9 తీసిన ప్రభుత్వానికి గవర్నమెంట్ తీసిన దాన్ని కూడా ఈ రోజు కోర్టులు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి బీసీలంతా ఈ రోజు ఏకధాటిగా వ్యతిరేకిస్తూ వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు గాని, కోర్టులు గాని, ఏ రాష్ట్ర రాజకీయ పక్షాలు గాని అందరూ కూడా సహకరించి 57% ఉన్న బీసీలకు వెంటనే 42% రిజర్వేషన్ ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాం. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా తలపెట్టిన తెలంగాణ రాష్ట బంద్ కార్యక్రమానికి ఆలూరు మండల భారతీయ జనతా పార్టీ శాఖ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం బీసీలను మోసగిస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు ఆరోపించారు. బీసీలను ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నా వారి సంక్షేమం కోసం నిజమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మండల బీజేపీ అధ్యకులు సూర శ్రీకాంత్ మాట్లాడుతూ బీసీలకు సముచిత న్యాయం జరిగే వరకు బీసీ జేఏసీకి పూర్తి మద్దతుగా ఉంటామని అన్నారు. రాష్ట కౌన్సిల్ సభ్యుడు కొత్తూరు గిరీష్, ఓబీసీ స్టేట్ మెంబర్ యాదగిరి మాట్లాడుతూ బీసీల హక్కులు సాధించేందుకు బలమైన ప్రజాఉద్యమం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తౌడు మహేష్, సుభాష్, నాడిశరం మల్లయ్య, పోషెట్టి, బసకొండ మల్లేష్, భరత్ పటేల్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సమావేశం ముగింపులో నాయకులు బంద్ విజయవంతం చేయాలని, బీసీల హక్కుల కోసం ప్రజాస్థాయిలో ఐక్యంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ బంద్ కార్యక్రమానికి ఆలూరు మండల శాఖ తరఫున భారతీయ జనతా పార్టీ ఆలూరు మండల శాఖ తరఫున సంపూర్ణ మద్దతును తెలియడం జరిగింది. ఏదైతే అలివిగాని హామీలను ఇచ్చుకుంటూ ప్రజలని మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ యొక్క జేఏసీకి మేము భారతీయ జనతా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతూ, అలాగే ఏదైతే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కేవలం బీసీలని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ వారిని ఓటు వేసే మరయంత్రాలుగా తయారు చేస్తున్న పార్టీకి అగెనిస్ట్ గా మేము ఈరోజు ఈ యొక్క ధర్నాకి, వీరి యొక్క బీసీ జేఏసీకి వారి ఆశయాలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి నిమిషం వారికి తోడ్పాటు అందిస్తూ వారి ప్రతి చర్యకు మేము తోడ్పాటు అందిస్తామని
ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతా ఉంది. భారత్ మాతాకి జై. ఈరోజు తెలంగాణ రాష్ట్రం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది. దానికోసం మా భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు తెలపడం జరిగింది. రానున్న రోజులలో బీసీ రిజర్వేషన్ కు మా పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుంది. ఈ రోజు ఆలూరు మండలంలోని అధ్యక్షుడు సూర్య శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ మద్దతు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా కార్యకర్తలు మేము పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది జేఏసీకి. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ నాయకత్వం, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థలో కూడా బీసీలకు 42% ఇస్తామని మాట ఇచ్చి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ అంటే ఆయనకు అర్థం కాకుండా రాజ్యాంగపరమైన సమస్యను దాన్ని తెలంగాణ బీసీల మీద రుద్ది బీసీ సమాజాన్ని అవమానపరిచే రీతిగా ఆయన జీవోల ద్వారా సాధించాలని చూచారు. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రిజర్వేషన్ చెల్లదు, భారత రాజ్యాంగంలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ కుదరదు అని కొట్టివేయడం జరిగింది. అందుకొరకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ పిలుపు మేరకు 42% బీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా వచ్చే వరకు పోరాటం చేస్తామని ఏదైతే పిలుపిచ్చిందో ఆ పిలుపుకు అనుసంధానంగానే ఈ రోజు ఆలూరు మండలంలో పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జేఏసీ పిలుపు మేరకు బంద్ను పాటించడం జరిగింది. 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా బీసీ జేఏసీ ద్వారా పోరాటం చేస్తాము. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు మరియు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారు మరియు జిల్లా పార్టీ నాయకుల ఆదేశం మేరకు ఈ రోజు ఆలూరు మండలంలో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ రిజర్వేషన్ సాధించే వరకు పోరాడతామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. 42% బీసీ రిజర్వేషన్ కోసం జరిగిన తెలంగాణ బంద్ లో భాగంగా ఆర్మూర్ బంద్ సంపూర్ణంగా పాటించిన అందరికీ సీపీఐఎంఎల్ డెమోక్రసీ అభినందనలు తెలియజేస్తుందని న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి దాసు తెలిపారు. ఆర్మూర్ బంద్ శాంతియుతంగా జరిగిందని ఆయన తెలిపారు. మామిడిపల్లి అంబేద్కర్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం శాసనసభలో 42% బీసీ రిజర్వేషన్ కు అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి రాష్టంలో ఉన్న 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు తమ పార్టీ నరేంద్ర మోదీ గారిని ఒప్పించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన అన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలని అనేక సంవత్సరాలుగా బీసీల డిమాండ్ అనే విషయాన్ని విస్మరించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ ఆమోదించాలని దాని ప్రధాన బాధ్యత కేంద్రంలో ఉన్న అధికార పార్టీదని ఆయన అన్నారు. పరస్పర నిందలతో బీసీలకు అన్యాయం చేస్తే బీసీలు సహించరని గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే వెంటనే పార్లమెంట్లో 42% ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీల ప్రాతినిధ్యం వల్ల స్థానిక పరిపాలనలో భాగస్వామ్యం పెరిగి తమ పల్లెల్ని అభివృద్ది చేసుకునే అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు. న్యాయమూర్తులు కూడా అనాదిగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించి బీసీలకు న్యాయం జరిగే విధంగా ఆలోచించాలని దాసు కోరారు. ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్, పీవైఎల్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు భానుచందర్, నరేందర్, లతీఫ్, సోయల్, పీడీఎస్యూ నాయకులు రాహుల్, రహిమన్, హనుమంత్ రెడ్డి, ప్రకాష్, గణేష్, కళ్యాణ్,
పీవైఎల్ నాయకులు మహ్మద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో 21 బైక్లపై మామిడిపల్లి, పెర్కిట్, ఆర్మూర్ బైక్ ర్యాలీగా వెళ్లి బంద్ చేయించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ న్యూ డెమోక్రసీ దాసు, శివాజీ, సిపిఎం వెంకటేష్, ఎల్లయ్య, సిపిఐ నరేష్, సిపిఐఎంఎల్ సుధాకర్, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ముగింపు చేయడం జరిగింది. బంద్కు సహకరించిన వ్యాపార సంస్థలకు అన్ని పార్టీల తరపున ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇట్లు సూర్య శివాజీ, ఐఎఫ్టీయూ ఉపాధ్యక్షులు, నిజామాబాద్ జిల్లా కమిటీ, 18 అక్టోబర్ 2025 ఆర్మూర్. 42% రిజర్వేషన్ ని వెంటనే భారత పార్లమెంటులో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సిపిఎంఎల్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆర్మూరు బంద్ పాటించినటువంటి ప్రజలందరికీ, వ్యాపారస్తులందరికీ కూడా న్యూ డెమోక్రసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఒక డిమాండ్ ప్రభుత్వాల ముందు ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారు. అట్లాంటి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో దాదాపు 42% బిల్లును ఆమోదిస్తే ఇక్కడ అన్ని పార్టీలు మద్దతు చేస్తాయి. కానీ ఇవాళ భారత గవర్నర్ ఆమోదించలేదు. అదేవిధంగా పార్లమెంటులో చేర్చి ఆమోదించమని చెప్తే ఉలుకు పలుకు లేకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు వెంటనే స్పందించి పట్టించుకొని మొత్తం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అన్ని పక్షాలను తీసుకుపోయి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకెళ్లి అక్కడ వాళ్ళని కన్వీన్ చేసి ఆ బిల్లు ఆమోదం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎంఎల్ మేము ఈ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే బీసీల కోపానికి బలికాక తప్ప అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీసీ సంఘాల బంద్ పిలుపు మేరకు బోధన్ బంద్లో పాల్గొన్న సిపిఐఎంఎల్, మాస్ లేన్ ప్రజాపందా నాయకులు. రాష్ట బంద్ పిలుపులో భాగంగా బోధన్ పట్టణంలో ఉదయం 6 గంటల నుండి కొత్త బస్టాండ్, శంకర్ నగర్ చౌరస్తా, ఆచన్పల్లి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, రైల్వే గేట్, రాకాసిపేట్ రైల్వే స్టేషన్ చౌరస్తా, పాత బస్టాండ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, రాఘవల రైస్ మిల్ వరకు బైక్లపై ర్యాలీగా వెళ్లి బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద బీసీ ఐక్య సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐఎంఎల్, మాస్లైన్ ప్రజాపందా పార్టీల నాయకులు మాట్లాడారు. సిపిఐఎంఎల్, మాస్లైన్ ప్రజాపందా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ రాష్టంలో బీసీ వర్గాలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ బిల్లును తెలంగాణ రాష్టంలో రాష్ట గవర్నర్, ఢిల్లీలో రాష్టపతి ఆమోదించని వైఖరిని నిరసిస్తూ జీవో నంబర్ 9 ఆర్డినెన్స్ పై రాష్ట హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్టంలోని బీసీ సంఘాలు ఐక్యంగా రాష్ట వ్యాప్తంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను సిపిఐఎంఎల్, మాస్లైన్ ప్రజాపందా పార్టీ బలపరుస్తూ మద్దతునిస్తుందని అన్నారు. నాడు ప్రత్యేక రాష్టం ఇవ్వకపోతే తమ మనుగడకే ప్రమాదమని పాలకులు గ్రహించడం వల్లే నాడు తెలంగాణ ఏర్పడిందని, అదే స్ఫూర్తితో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు విప్లవాత్మక ఉద్యమంగా బీసీలందరినీ కలుపుకొని ఉద్యమాన్ని చేపట్టాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్, మాస్లైన్ ప్రజాపందా పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, ఎస్ సాయిలు, ఎస్ బాలయ్య, డి నాగేశ్వర్, బి సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఎంతకాలం రిజర్వేషన్ వెంటనే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నలభై 42% బీసీ రిజర్వేషన్పై ఆర్మూర్ బంద్ సంపూర్ణం.
బీసీ జేఏసీ బంద్ కి ఆలూరు మండల బీజేపీ సంపూర్ణ మద్దతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.